ఏరువు జగదీశ్వరి కోటిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్ పంపిణీ కార్యక్రమం పెద్దపలకలూరు గ్రామంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సజ్జల రామకృష్ణారెడ్డి హాజరై విద్యార్థులకి చెక్కులను అందజేశారు. అనంతరం సజ్జల మాట్లాడారు. మంచి చేయాలని అనుకోవటం సినిమాలో చూస్తూ ఉంటాం, నిజ జీవితంలో చేసి చూపిస్తున్న గొప్ప మనసున్న వ్యక్తి సాయిరామ్ అని కొనియాడారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సాయిరామ్ మాట్లాడుతూ, నేను చిన్నప్పుడు చాలా కష్టపడి చదువుకున్నాను. మా ఊర్లో హై స్కూల్ లేకపోవడంతో పెదవడ్లపూడి వెళ్లి చదువుకున్నానని తెలిపారు. తెలియని వయసులో నేను స్కూల్ కట్టిస్తానని 22 ఏళ్ల వయసులో ప్రామిస్ చేశానని చెప్పారు. సంకల్పం అనుకుంటే దేవుడు సహాయం చేస్తున్నట్లు నా తల్లిదండ్రులు, మా కుటుంబ సభ్యులు మరియు గ్రామ పెద్దల సహకారంతో మా ఊర్లో 1997 సంవత్సరంలో స్కూల్ కట్టించడం ప్రారంభించామని తెలిపారు. 3 సంవత్సరాలలో స్కూల్ నిర్మాణం పూర్తయిందని 2000 సంవత్సరంలో ఆ స్కూల్ ఓపెన్ చేయడం జరిగిందని తెలిపారు. మరింత ఆర్థికంగా బలపడిన తర్వాత చుట్టుప్రక్కల ఉన్న 52 గవర్నమెంట్ స్కూల్స్, 500 మంది ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, బీఎస్సీ, నర్సింగ్, ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులకి ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. రోజు 53 లక్షలతో మరల జర్నీ మొదలైందని చెప్పారు. నా తల్లిదండ్రుల్ని నేను ఏ విధంగా ప్రేమిస్తానో, నా జన్మస్థలాన్ని, నా దేశాన్ని కూడా అంతే విధంగా ప్రేమిస్తానని తెలియజేశారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న పిల్లలకి ఉన్నత విద్యకు సహకరించి వారికి ఉద్యోగ అవకాశాలు కలిగేటట్లు చేస్తున్నామని తెలిపారు. మన చేతనైనంత మన చుట్టూ ఉన్న వాళ్లకు ఏ రూపంలో అయినా సహాయం చేయడము. ఓ సంఘం అనేసరికి సొసైటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనుకోకుండా ఓ సహజ సిద్ధంగా చేయగలగడం అనేది ఎప్పుడూ ఆదర్శప్రాయమైనది. నా దృష్టిలో మన కుటుంబాన్ని చక్కగా చూసుకోవడం ఒకటి అయితే, పక్కన ఉన్న వాళ్ళ గురించి కూడా ఆలోచించగలగడం అనేది ఎప్పుడూ ఉదాత్తమైనది. అది లేకపోతే సొసైటీ అనేది ఉండదు. ఆ లక్షణం ఎక్కడ కనపడినా సంతోషంగా ఉంటుంది. అది ఇంకా నలుగురు చేస్తే, అందరం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే నిన్న వెంకటరెడ్డి రాగానే, పూర్తి వివరాలు కూడా నాకు తెలియవు, ఓ మంచి కార్యక్రమం తప్పకుండా వస్తాను అని చెప్పి వచ్చాక అందుకే ఇప్పుడు తెలుసుకుంటున్నాం వివరాలు పూర్తిగా. సాయిరామ్ కూడా తొలిసారి కలుస్తున్నా. నాకు ఆశ్చర్యం వేసేది, చిన్న వయసులోనే ఈ ఆలోచనతో మన ఊర్లో స్కూల్ లేదు కాబట్టి స్కూల్ తెచ్చుకోవాలి అనే ఆలోచన 98లో యుఎస్ వెళ్ళే ముందు అనుకున్నారు. వెళ్ళి మొదలు పెట్టానంటే, మామూలుగా ఏదో సినిమాల్లో చూస్తుంటాం, ఓ మంచి చేయాలన్న తపనతో. దానికి నలుగురు సహకరించినట్టున్నారు. ఆ లీడ్ తీసుకున్నాడు, అది ఆచరణ రూపం తీసుకుంది. ఓ పాఠశాల వచ్చింది ఇక్కడికి. దాన్ని కూడా ఏదో ప్రైవేట్ దీంట్లో నడిపి లాభాలు సంపాదించాలనుకోకుండా గవర్నమెంట్కి ఇవ్వడం, ఇవన్నీ కూడా మంచి లక్షణాలు. ఇక్కడ ఉన్న చాలామంది తమ చేతనైనంత చేస్తుండొచ్చు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చేస్తుండొచ్చు. ఈరోజు ఇక్కడికి వచ్చిన ఈ పిల్లలు కూడా రేపు ఇదే ఆలోచనతో ముందుకు సాగగలిగితే, ఎందుకంటే ఇప్పుడు మరీ అవసరం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పూర్తిగా సొసైటీ వ్యక్తి కేంద్రంగా అయిపోయి, నేను అనే దాంట్లోకి పోయిన తర్వాత నా పక్కన వాడి గురించి ఆలోచించకుండా, అందులో కుటుంబానికి స్థానం లేదు, నేనేదే చూసుకుంటున్నా, కొట్టుకుపోతున్నారు ఆ ప్రవాహంలాగా. ఇలాంటి సమయంలో స్థిరంగా ఒకసారి నిలబడి, నేను అంటే నా చుట్టూ ఉన్న అందరం కలిసినప్పుడే అందులో. నేను అమెరికా వెళ్ళే ముందు ఈ ఊర్లో హై స్కూల్ లేకపోతే నేను వెళ్ళిన తర్వాత కట్టిస్తాను అని ప్రామిస్ చేశాను ఊర్లో. దాని తర్వాత అప్పుడు నాకు ప్రామిస్ చేసినప్పుడు నాకు 2 లక్షలు అప్పు ఉంది ఇంట్లో, నాన్నగారు చనిపోయినారు. అయినా కూడా ఆ ఊర్లో స్కూల్ లేదు అన్న నాకు చిన్నప్పుడు యొక్క బాధలు గుర్తుండి చేస్తాను అని చెప్పి ప్రామిస్ చేసి వెళ్ళాను. ఎలా చేస్తానో నాకు తెలియదు ఆ రోజు, బట్ సంకల్పం ఆ రోజు నాకు దేవుడు నాతో ప్రామిస్ చేయించాడు. సో అలాగే నేను యుఎస్ వెళ్ళి ఫస్ట్ నా 2 లక్షల అప్పు తీర్చుకొని, దాని తర్వాత స్కూల్కి ప్రామిస్ చేసినట్టు స్థలం కోసం అక్కడ మా అమ్మ మాకు చాలా హెల్ప్ చేసింది. మా అమ్మ, మా సిస్టరు, మా బావగారు వాళ్ళందరూ ఆ స్థలాన్ని సేకరించడానికి చాలా కష్టపడి మొత్తానికి స్థలాన్ని కొని మేమే దాన్ని కట్టించాం. స్కూల్ కట్టించడానికి చాలామంది హెల్ప్ చేశారు, డబ్బులు. అది మా ఒక్కళ్ళకి చెప్పుకోకూడదు. సో అలా స్కూల్ కట్టించిన తర్వాత మళ్ళీ ఇంకేం చేయొచ్చు అంటే స్కాలర్షిప్స్ ఇవ్వాలి, చాలామంది పేద విద్యార్థులు ఉన్నారని. అప్పటి నుంచి 99, 2000 నుంచి ఫస్ట్ మా ఊర్లో వరకు మొదలుపెట్టాం. మా ఊర్లో 2 స్కూళ్ళు ఉన్నాయి, హై స్కూలు, ప్రైమరీ స్కూల్.
అలా మొదలు పెడుతూ 2012కి నాకు కొంచెం ఫైనాన్షియల్ క్యాపబిలిటీ బెటర్ అయిన తర్వాత మన ఊరే కాదు ఇంకా చుట్టుపక్కల కూడా తీసుకోవచ్చు అని చెప్పి అట్లా 10-12తో మొదలైతే ఈరోజు 52 స్కూల్స్కి మనం ఈరోజు వాళ్ళకి, అలాగే ఇంటర్మీడియట్, బీటెక్, డిగ్రీ, బీఎస్సీ, ఎంటెక్, లేకపోతే ఎంబీబీఎస్, వీళ్ళందరికీ కూడా మనం అదర్ స్టూడెంట్ కేటగిరీలో మనం ఈరోజు 53 లక్షలు ఈ సంవత్సరం మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అలాగే లాస్ట్ ఇయర్ నేను పర్సనల్గా ఇచ్చింది 33 లక్షలు పర్సనల్గా ఈవెంట్ రోజు. ఆ ఈవెంట్ తర్వాత నుంచి ఈ రోజు వరకు 26 మంది స్టూడెంట్స్కి నేను పర్సనల్గా 36 లక్షలు వాళ్ళ కాలేజీలకు కానీ ఏది కానీ పే చేశాను. టోటల్గా 66 lakhs పర్సనల్ ఫండ్ మాది లాస్ట్ ఇయర్ నుంచి ఈ రోజు వరకు డిస్ట్రిబ్యూట్ అయ్యింది. ఈరోజు 53 lakhsతో మళ్ళీ మొదలవుతాం టోటల్ ఫండ్స్తో. అందులో ఇక్కడి నుంచి ఇంక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం చూద్దాం ఎంత వెళ్తుందో ఏంటనేది. చాలామంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది ఒక తల్లి ఒక తండ్రి ఒక సింగిల్ పేరెంట్ ఉన్నవాళ్ళు, వాళ్ళ పిల్లలకి చాలా చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి నెలకి 8,000-9,000 కూడా రావట్లేదు వాళ్ళ జీతం. వాళ్ళ ఇద్దరు పిల్లల్ని పెంచడం, వాళ్ళకి 40,000-50,000 కాలేజ్ ఫీజులు కట్టడం ఈజ్ అవుట్ ఆఫ్ పాసిబిలిటీ. వాళ్ళని మేము తీసుకొని కంప్లీట్ ఫీజులు కట్టడం